దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 18. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఈ 4 జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 4 గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్సత్వము క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదుము. మొదటి జీవి సింహము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 29-30 వచనములు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనములో సింహము జంతువులన్నిటిలో బలము గలదని చూచుచున్నాము. వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్ళగలదు. అది వేదనకు ఒత్తిడికి లొంగదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్నను తిన్నగా నడిచెదరు. లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు. రెండవ జీవి దూడ. దూడను దున్నుటకై ఉపయోగించుదురు. బలహీనమైన కోడెదూడను బలమైన దానితో కాడి కట్టుదురు. బలమైన దూడ బరువును అధికముగా మోయును. అదే విధముగా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. మూడవ జీవి మనిషి. యేసుక్రీస్తు ప్రభువు మనవలనే మనుషుడాయను, మనవలనే శోధించబడెను. మన బలహీనతల యందు మనతో సహానుభావము కలిగిన వాడు, సమస్త విషయములలో మనవలనే శోధించబడినవాడు కనుక ధైర్యముతో మన సమస్త బలహీనతల యందు ఆయన కృపాసనము యొద్దకు పోవచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనములు. 4వ జీవి పక్షిరాజు. పక్షిరాజు ఎత్తైన స్థలంలో తన గూడు కట్టుకొనును. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు పిల్లల గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకొనును. పక్షి పిల్లలు పడిపోవునప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకొనును. ఇదే దేవుని మార్గము. ఆయన మన ఏర్పాటులను విరుగగొట్టి ఆయన మీద ఆధారపడుటకు మనకు నేర్పించును. ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకొనిదము.